ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ముందుగా అక్కయ్యలకు, అన్నయ్యలకు ప్రజాపతి బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయం తరపున శుభాభినందనలు. ఈ ఈ యోగి భవ, జ్ఞానీ భవ అందరూ ఆదరిస్తున్నందుకు చాలా చాలా సంతోషం. కాబట్టి మీరు కూడా బాగా వింటున్నారని మాకు తెలిసిపోతుంది. కాబట్టి మీ వలన ఈ యోగి భవ, జ్ఞానీ భవ అనే కార్యక్రమం బాగా క్లిక్ అవుతుందని చెప్పకనే చెబుతుంది. కాబట్టి శ్రద్ధగా వినండి. ఇంతకుముందు 9 ఎపిసోడ్లలో ఏమి నేర్చుకున్నాం? సంస్థ పరిచయం, సబ్జెక్టుల మూలవతనం, సూక్ష్మవతనం, సాకార లోకం, ఆ తర్వాత వివిధ విలువలు, దేవతలు ఎలా ఉంటారు, వాళ్ళ హావభావ నైపుణ్యాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ దేవతలకు సంబంధించిన ఆహారం అంటే తినడానికి శరీరంతో ఉంటారు కదా దేవతలు. అశరీరంతో ఉండేది సూక్ష్మావతారం, నీడలు అంటే మాంసము, ఎముకలు, కండరాలు ఇవన్నీ ఉండని నీడలు అంటే మనుషులు. ఇప్పుడు ఆహా ఏమి రుచి తిన్నరా మైమరచి అనేది ఏమర్థమవుతుంది మీకు? దేవతలకు ఆహారం అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళ ఆహారం ఎలా ఉంటుందంటే చెప్పనలవి కాదు, ఫస్ట్ క్వాలిటీ కదా. సత్యయుగంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. సత్యయుగంలో రకాలు ఏంటంటే 36 రకాలు తిన్నంత. ఇంగ్లీష్ వాళ్ళు టేబుల్ మీద అన్ని పదార్థాలు అమర్చుకుంటారు. మొత్తం తింటారా? తినరు, ఒక్కో స్పూన్ మాత్రమే. కాబట్టి దేవతలు కూడా 36 రకాల పదార్థాలు టేబుల్ మీద అమర్చుంటారు. ఆ టేబుల్ ఏ విధంగా ఉంటుంది? మల్లీశ్వరి సినిమాలో టేబుల్ ఎంత ఉందో అంతకంటే ఎన్నో రెట్లు హై క్లాస్గా, ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఇప్పుడు మల్లీశ్వరి సినిమాలోనే అంత ఆశ్చర్యం పోతే ఇంకా సత్యయుగంలో ఎటువంటి భోజనం, ఆ టేబుల్ అరేంజ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ భోజనం ఎట్లుంటుందంటే వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు వియ్యాల వారి విందు ఆహా నాకే ముందు అని ద్వాపరయుగంలో వర్ణించినట్లు కవి చెప్పినట్లు ఉంటుందో అంతకంటే ఎన్నో రెట్లు ఆ భోజనం అనేది ఉంటుంది. కాబట్టి ఆ భోజనాన్ని గురించి మా ప్రసన్నక్కయ్య ఏ విధంగా చెప్తారంటే ఆహా ఏమి రుచి తినరా మైమరచి అన్నట్టుగా చెప్తారు. మాకు హృదయం పులకరిస్తుంది, మనసు పరిమళిస్తుంది. కాబట్టి మాకు ఎన్నోసార్లు ఆమె నోటి నుంచి ధారాపాతంగా సత్యయోగ భోజనాలు మాకు అర్థమవుతాయి, మేము తిన్నట్టు భావిస్తాం. అతీంద్రియ సుఖం ఎవరిని అడిగితే బాగుంటుందో ఆ విధంగా ఈ భోజన పదార్థాలు కూడా ప్రసన్నక్కయ్య చెప్తే మాకు అంత తలకెక్కుతాయి, మేము మైమరిచిపోతాం, ఒళ్ళు పులకరిస్తుంది, ఎప్పుడెప్పుడు తింటామా అని అనిపిస్తుంది. అట్లనే ఆమె చేసే పదార్థాలు కూడా మాకు అప్పుడప్పుడు తినిపిస్తుంది. ఆ పదార్థాలు కూడా మేము హాయిగా భోంచేస్తాము, ఆమె కన్నబిడ్డల్లాగా భావిస్తుంది. సత్యయుగ దేవతలు ఆ పళ్ళు, ముఖ్యంగా పళ్ళు చెప్తారు. సత్యయుగంలో పళ్ళు బాగా భుజిస్తారని. ఆ పళ్ళు అనేది గోటితో
అట్లా ఒత్తుకుంటే రసం చెమ్మద్ది. అటువంటి సున్నితంగా ఉండే ఏ, తపక అంతటి రసాన్ని సున్నితంగా ఆ పళ్ళు ఇముడ్చుకొని ఉంటాయి. కాబట్టి ఆ పళ్ళు కూడా తాజా పళ్ళు. తాజా పళ్ళు అంటే ప్రకృతి మనకి ఇస్తాయి. ఇప్పుడు 30 ఏళ్ళ కిందట తాజా పళ్ళు ఎట్టున్నాయి, అబ్బా భలే ఉన్నాయి అనుకున్నా. సత్యయుగంలో ఉండే తాజా పళ్ళు ఎలా ఉంటాయి, అది ఊహిస్తేనే చాలా అద్భుతమైనది. కాబట్టి ఏ అన్నయ్య అయినా అక్కయ్య అయినా అవి వాళ్ళకి లభ్యమైతే మనసారా హారగిస్తారు, సరదాగా తింటారు. టెన్షన్ ఏమి ఉండదు. ఇప్పుడు టెన్షన్లు, ఎప్పుడు తింటామా అట్టు పోదామా, ఇప్పుడు తింటామా ఇట్టు పోదామా, అసలు తింటున్నామో లేవో అని చెప్పేసి కంగారుగా పరిగెత్తుతూ ఉంటారు. ఈ సాఫ్ట్వేరు ఈ దైనందిన జీవితంలో ఈ విధంగా తగలబడుతుందని కూడా బాబా చెప్పారు. మొదట బాగుంటుంది, తర్వాత ఆ విధంగా తయారవుతుంది. అంటే సతోప్రధానంగా ఉండి దాన్ని తమప్రధానంగా అయిపోతుంది. ఇది ఎందుకంటే కొత్త వస్తువు ఏంది, పాత వస్తువుగా మారిపోద్ది. ఇది ఆ విధంగా తయారు చేసిన డ్రామా కాబట్టి డ్రామా గురించి మళ్ళీ మీకు చెప్తాను. అంటే కాలం గడిచే కొద్దీ ఉన్నతమైనది నీచమైనదిగా మారద్ది ఏదైనా కూడా. కాబట్టి మనం ఉన్నతంగా తయారు చేసుకోవాలి, ఉన్నత విలువలు పెంపొందాలి. ఆహారం విషయంలో కూడా ఉన్నతంగానే తినాలి. ఎంత తింటారో అంతే తినాలి. అయితే సర్వత్రా వర్జయత్. దేవతలకు తెలుసు కదా ఎంత తినాలని, చాలా లభ్యమవుతాయి. అన్నీ తింటారా? ఆ మిగిలిన పదార్థాలు మిగతా స్టేజ్ వారీగా ఉన్నారు కదా, చెలికెత్తులు, తర్వాత భటులు, వీళ్ళంతా వందిమాగతలు వాళ్ళందరికీ చెందుతాయి. అంటే రాజు రాణి ఏ విధంగా తిన్నారో, ఎన్ని రకాలు తిన్నారో అన్ని రకాలు కూడా మిగతా స్టేజ్ వారి దేవతలకు కూడా అందుతాయి. ఏ ఒక్కటి మిస్ కాదు. అన్ని పదార్థాలు అందరికీ అందుతాయి. ఇది ఈ ప్రకృతి యొక్క ఇచ్చిన మనకి మధురమైన పదార్థాలు. కాబట్టి ఈ నియమాలు కూడా అందరికీ వర్తిస్తాయి. ఈ నియమాల్లో అన్నిట్లో నియమాలు ఉన్నాయి. ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా తినాలి, వంట పాత్రలు అనేది మీద తన దగ్గర పెట్టుకోవాలి. ఈ వంట పాత్రలు అంటే నేను ఇంకో విధంగా గుర్తొస్తుంది. దేవతలు కడుక్కొని తింటారు. పాత్రని కడుక్కొని తాగేస్తారు. పాత్రను కడుక్కొని తాగేస్తారంటే అది ఎంత మధురమైనది అంటే అంత మధురమైనది. అంటే లాస్ట్ పాయసం ఒక పొర ఉంటుంది. ఆ పొరను కూడా నీళ్ళు పోసుకొని లేదా పాలు పోసుకొని తినేస్తారు. అంటే అటువంటి వాతావరణం ఆ సత్యవేళ ఉంది. అంటే అంత మధురమైన పదార్థాలు ఏది వేస్ట్ కాకూడదు. కాబట్టి ఈ ఆహార పదార్థాలు గురించి రేపు తదుపరి వీడియోలో చర్చించుకుంటాము. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాను. తదుపరి ఎపిసోడ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శాంతి. సర్వేజన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి.